బీసీ అవుట్ రీచ్ కోసం జై హో బీసీ కింద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా చైర్మన్గా పనిచేస్తున్నటువంటి పీతాని సత్యనారాయణ గారు, వేదికపై నుండే తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి ఈరోజు బీసీ జై హో బీసీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళడానికి, సమర్థవంతంగా ప్రజా చైతన్యం తేవడానికి ఇంత పెద్ద ఎత్తున చాలా ఓపికగా మిమ్మల్ని పరీక్షించారు. కానీ మన వాళ్ళందరూ మీలో మాత్రం చాలా ఓపిక ఉంది. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఉదయం 10 గంటలకు ఎంత ఉత్సాహం ఉందో మధ్యాహ్నం 2 గంటలకు కూడా అదే ఉత్సాహంగా ఉన్నారంటే అది మీ పట్టుదల. దానికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్తూ రాబోయే 40 రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలి, ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం ఎట్టజేయాలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి సాంగ్ తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, బీసీలకు లేని నైపుణ్యం ఏంటని అడుగుతున్నా, బీసీల్లో లేని నాయకత్వం ఏంటని అడుగుతున్నా. ఇన్ని ఉన్నాయి. ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు. ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే, శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే. ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే. దేవుణ్ణి ప్రార్థించాలంటే, దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే. మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే. మొత్తం వీళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఒక వడ్రంగి కావచ్చు, ఒక కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక మేషనరీ కావచ్చు, అందరూ బీసీలే ఉంటారు. అందరూ కూడా అంటే మనం అందరం ఒక్క విషయం ఆలోచించుకో, ఒక పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం. అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించాల్సింది. జనాభాలో 50% బీసీలు. అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు. చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు, కుల వృత్తులకు అలవాటు పడ్డారు. కొంతమంది కుల వృత్తులు చేశారు, కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఏ కులమైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులం ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు. దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు, కానీ మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు, ఆర్థిక వెసులుబాటు లేదు. అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ఒకటే చెప్పారు, మీలో వెన్నుదట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు వేదికపై నాయకులందరినీ చూశారు మీరు. మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి, అప్పుడే తమ్ముళ్ళు కూర్చోడమా, కూర్చోండి, అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు. అంటే 10% తగ్గించేశారు. 17,000 మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం. ఒకటి పూలే గారు, 2 ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే, ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను, ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో ఆలోచించాం. మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పని మీరు చేస్తారు, వృత్తి పనులు, ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు. వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి కానీ, ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వీళ్ళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు, రజకులు ఉన్నారు. రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ న్యాయంలోనే పలికాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కార్యక్రమం పెట్టాం. ఒక దగ్గర 400-500 రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం. పోయిన 5 సంవత్సరాలు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఆధునిక పనిముట్లు 90% సబ్సిడీతో ఇచ్చాం. 5 లక్షల మందికి 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4 సంవత్సరాల్లో 1 రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా రాజశేఖరుడు ఉన్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని. ఒక 2-3 కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, నువ్వు పోయి పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలనో తెలియని పరిస్థితి ఆ రోజు. ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూస్తే 125 కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ఒక విధంగా మనం ఇస్తే కడాన మన గవర్నమెంట్ పోయిన తర్వాత గోడౌన్లో కొన్ని 100 కోట్ల విలువ చేసే పరికరాలని మూలన పెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు. గోడౌన్లో ఇవన్నీ కూడా తుప్పి పట్టిపోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఈ పేదవాడికి ఇచ్చి ఆర్థికంగా పైకి తేవాలంటే మనసు రాకుండా ఇష్టానుసారంగా చేశారు.
ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, కార్పొరేషన్లు పెట్టారు. ఎందుకు ఆ కార్పొరేషన్లు? కడాన 4 గీసుకోవడానికి కూడా పనికిరావు ఆ కార్పొరేషన్లు. ₹1 ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా ₹1 ఖర్చు పెట్టారా? ఏ బీసీ అయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమీ లేవు. ఇప్పుడు సాధికార యాత్ర అంటున్నాడు. దేనికోసం సాధికార యాత్ర నాకైతే అర్థం కాదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పనిముట్లు ఇప్పించాం, పూర్తిగా రద్దు చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నాను. కార్పొరేషన్ ద్వారా దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెడితే 3500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఈరోజు సప్లైన్ ఇచ్చాం, 37,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మీరు ఈరోజు చెప్పింది ఏమని? సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాల్లో 75,000, 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ₹1 ఇచ్చారా నేను అడుగుతున్నా. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నా. పెళ్లి కారుకు మనం 35,000 ఇచ్చాం, మేము 50,000 ఇస్తామన్నారు. ఇచ్చారా నేను అడుగుతున్నా. అది కూడా ఇవ్వకుండా వదిలేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ 99లో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు. స్టడీ సర్కిల్ రద్దు చేశారు. బీసీ భవనాలు, కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వచ్చే రుణాలు తీసుకోవడం, సబ్సిడీలు తీసుకోవడం మానేశాడు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకోవడం రద్దు చేశాడు. చంద్రన్న బీమా రద్దు చేశాడు. మత్స్యకారుల పాలిట శాపంగా 217 జీవోని మేము రద్దు చేస్తే, దాన్ని మళ్ళా వీళ్ళు వచ్చి మనం తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈరోజు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ సొసైటీస్ అన్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. చేప పిల్లల పెంపకం మనం చేపడితే అవి కూడా వదిలేశాడు. బోట్ల ఆధునీకరణ వదిలిపెట్టాడు. రజకులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే అవి కూడా తీసేశాడు. ఇంకో పక్కన మహిళలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తే అవి తీసేశాడు. థ్రిఫ్ట్ ఫండ్ పోయింది చేనేత కార్మికులకి. నేత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాం పోయింది. చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలు పోయినాయి. నూలు కొనుగోలు సబ్సిడీస్ అది కూడా పోయింది. నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్రం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా రద్దు చేశాడు. కొత్తగా మగ్గాలు ఇచ్చేదాన్ని కూడా రద్దు చేశాడు. మల్బరీ తోటలు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా రద్దు చేసే పరిస్థితి వచ్చారు. వీవర్స్ క్రెడిట్ కార్డు స్కీమ్ రద్దు చేశాడు. ఆప్కో ద్వారా చేనేతలకు వస్త్రాల కొనుగోలు కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. గీత కార్మికుల సొసైటీలకు ఆర్థిక సహాయం రద్దు చేశారు. ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు. గొర్రెలు మేకల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు 1 పైసా తీసుకురాలేదు. కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ మనం ప్రారంభిస్తే ఎక్కడ చూసినా అవన్నీ కూడా పాడుపడిపోయి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఆ రోజు 15,000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు. ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలకు 75,000 కోట్ల రూపాయలు మా బీసీలకు అప్పు ఉన్నారు. మీరు రుణపడున్నావు. మొట్టమొదటిసారిగా 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటు అడగమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ విషయం అడగాలి. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తూనే ఉంటాడు. అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో. ఇంకో పక్క ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని వర్గాల్లో 50% బీసీలకు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మీ దగ్గరుండే పనులన్నీ లాగేసుకున్నారు. అవునా కాదా?
మొత్తం కొంతమంది మొనోపలి చేసి వాళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన బీసీ కార్పొరేట్ నిధులిచ్చి ఆర్థికంగా పరిపుష్టి చేస్తామన్నారు. ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. చేపల వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు, వేట సమయంలో మరణించిన వారికి 10 లక్షల బీమా ఇస్తా అన్నాడు. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వాలా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క మగ్గం నేసే వ్యక్తులందరికీ, వాడే వ్యక్తులందరికీ 24,000 రూపాయలు సంవత్సరానికి సబ్సిడీ ఇస్తా అన్నాడు. 4 లక్షల మంది దగ్గర చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళలో మీరు ఇచ్చిందంతా 80,000 మందికి. అంటే 4 లక్షల మంది ఉంటే 80,000 మందికి ఇచ్చి నా చేనేత కార్మికులకు మొత్తం ఇచ్చేశారని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఈయనిచ్చేది 10% అరాకొర. అది కూడా వాళ్ళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఈ రాష్ట్రంలో కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ అయ్యింది ఒక్క జగన్మోహన్ రెడ్డి కంపెనీనే. ఆ పేపర్ కంపెనీ సాక్షి టీవీ ఇవి బాగుపడ్డాయి తప్ప ఎవ్వరూ బాగుపడే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీరు కానీ సమాజంలో ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వల్ల బాగుపడిన దాఖలాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల్లోనే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్కసారి చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో నెంబర్ 1గా తయారైనాయి. కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. బుద్ధి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా, ఎట్టగడతారని కూడా ఆలోచించకుండా పెంచుతూనే ఉన్నాడు. పన్నులు విపరీతంగా పెంచేశాడు. కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరున్నా ఉన్నారంటే ఇతనే. ఇంకో పక్కన చూస్తా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసి అప్పుడప్పుడు అరాకొర అంటే 100 రూపాయలు దోచుకుని 10 రూపాయలు చేతిలో పెట్టి నేను గొప్ప దహనకర్ణుడని చెప్పి సంకలకి వేసుకుంటూ తిరుగుతున్నాడు. అది కాదు పరిపాలన. పరిపాలన అంటే సమర్థవంతంగా ప్రజలకు మేలు జరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి. అదే సంపద సృష్టించడం. సంపద అంటే రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితే, మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి. ఆ మాత్రం కూడా తెలియకుండా నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. కానీ బటన్ బొక్కుడు విషయం ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. సాయంత్రం అయితే నీకెంత ఆదాయం వచ్చిందని ఆలోచిస్తున్నారు మీరు. ప్రజలకు ఏం మేలు జరిగిందని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు. మీరు ఒక్కసారి కుటుంబాల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక రైతు, ఒక బీసీ, ఒక కార్మికుడు, ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా నేను అడుగుతున్నా. మంచి సమయం. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీగానే వెన్ను వచ్చి ముందుకు పోయే సమయంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తా ఉంటే అధోగతిలో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఒక ఇది పెట్టారు, రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. కొంతమంది అప్పర్ కాస్ట్లు కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది బడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు. మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నుల రూపేణా. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 13 లక్షల కోట్లలో సగం అంటే 6.5 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి. తమ్ముళ్ళు 50% జనాభా కాబట్టి మీకు న్యాయం చేయాల. 50% అప్పు మేము ఎత్తినేశాడు. అదే 6.5 లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మాట్లాడితే ఇంకా వాళ్ళ మీద కేసులు. ఇక్కడ ఉన్నారు, అచ్చెన్నాయుడుతో బోణీ చేశారు. ఆ రోజు ఫస్ట్ ఆయన్ని అరెస్ట్ చేసేశారు.
అక్కడి నుంచి అందరినీ గుండె వాళ్ళందరినీ ఎవరన్నా ఉన్నారంటే అందరి మీద కేసులు. అంటే హోదాను బట్టి కేసులు పెంచారు. కడాన కాడాసిల్లో మున్రాజమ్మ పాపం ఒక కొట్టు పెట్టుకునుంది. లోకేష్ వస్తే అక్కడ పోతా ఉంటే ఆ కొట్లో స్వాగతం పలికింది. ఆవిడ చేసిన పాపం. పడ్డాడు బియ్యపు రెడ్డి. నెక్స్ట్ డే ఆవిడ షాప్ మీద. ఆ అమ్మాయి నిలబడింది. నా ప్రాణం పోయినా సరే నేను రాజీ పడను, గట్టిగా పోరాడుతాను. ఒక ఆడబిడ్డ అయినా సరే గట్టిగా ఉంది. ఆ మునిరాజమ్మ గారు ఒక రజక కులానికి సంబంధించిన మహిళ. ఆ మహిళ నీతి నిజాయితీకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. అది నీతి. నీతి మాలిన వ్యక్తులు మీరు. నేను అడుగుతున్నా, నిన్నే 38 మందిని ఎమ్మెల్యేలు మార్చాడంట. మార్చాడు, చూసారా తమ్ముళ్ళు ఎట్ట మార్చాడో? ట్రాన్స్ఫర్లు చేశాడు. ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని. అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా. మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఈరోజు 38 మందిలో 25 మంది ఎవరున్నారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్. బియ్యపు రెడ్డి మార్చలేదే కాళాస్తిలో. నీ పెద్దిరెడ్డి మార్చవే, నీ ద్వారంపూడిని మార్చవే. వాళ్ళు మాత్రం మార్చే ధైర్యం నీకు లేదు. అంటే వీళ్ళు చులకన కాబట్టి కడాన బట్టలు ఇప్పిన తను కూడా పాపం ఎక్కడ పోయాడో మనకైతే అర్థం కాల. మళ్ళా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక నాయకుడిని తయారు చేయడం చాలా కష్టం. ఆ నాయకుడిని దీర్ఘకాలికంలో సమాజానికి ఉపయోగపడడానికి తయారు చేయడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత. నేను గర్వపడుతున్నా. ఈ కొండే రామకృష్ణ గారు 42 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం. ఇక్కడుండి అచ్చెన్నాయుడు గారి అన్న ఎర్రమనాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమనాయుడు గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. వేదిక పైన ప్రతి ఒక్కరిని ఆలోచించండి. వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు, ఒక ప్రభాకర్ కావచ్చు, లేకపోతే రవీంద్ర కావచ్చు, పీతాని కానీ, కాలువ కానీ, పార్సార్థి కానీ, సత్యనారాయణమూర్తి, అందరిని మీరు చూడండి. ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరి పైన అచ్చెన్న పైనకే అరెస్టు, కొల్లు రవీంద్ర ఎవడో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు. ఏంటి అరాచకం? ఇంకొక కోన రవి, యనమల, అయ్యన్న, కడా వెంకట్రావు, బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే వీరోచితంగా పోరాడి కడాని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు. శభాష్. ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి. అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. 74 మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు. ఒక్క పల్నాడులో 18 మందిని, 16 మందిని చంపారు. కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటే అడిగారు, పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను, నేను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని. అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు. అప్పుడే చంపేశారు. అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. కానీ పాడి మోసా, నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశా. ఒక నందం, అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య. ఇంకో పక్కన మీరు చూస్తే నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో ఒక చేనేత కార్మికుడు, ఒక లాయరు. అన్యాయం పైన ప్రశ్నించాడు, అవినీతి పైన ప్రశ్నించాడు.
ఎవరా వ్యక్తి? ఇప్పుడు ఎమ్మెల్యే. మార్చలేదే? నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని మార్చలేదే? ఎందుకు మార్చలేదు? మార్చలేవు. కడమోళ్ళు అయితే మారుస్తావు నువ్వు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరూ బాగుపడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నలుగురు రెడ్లే బాగుపడ్డారు. ఆ నలుగురు రెడ్లలో నెంబర్ 1 పెద్దిరెడ్డి, నెంబర్ 2 విజయసాయి రెడ్డి, నెంబర్ 3 సజ్జల్ రెడ్డి, నెంబర్ 4 సుబ్బారెడ్డి. నలుగురు బాగుపడితే రాష్ట్రం అంతా రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రెడ్డిస్ అంతా కూడా నష్టపోయారు. రైతు అనే రెడ్డి తిరిగి అన్ని కులాల్లో రైతులు ఉంటారు, అందరూ పోయారు. కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు పోయారు. ఇండస్ట్రీ ఉంటారు, వాళ్ళు పోయారు. ఒకటి వ్యాపారస్తులు పోయారు. అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ 6 లో పెట్టామంటే, రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి. ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. 54 సాధికార కమిటీలు వేశాం. 129, 130 కులాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయండి. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంతవరకు మనం చాలా కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా. 42 ఏళ్లు మీరు చేసిన పనులకి ఇప్పుడు చేసిందే కాకుండా మళ్ళీ మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీర్చుకుంటుంది. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేద్దాం. చదువు విషయంలో మీరు చూడండి. విదేశ విద్య కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ మనం పెడితే అవన్నీ తీసేసే పరిస్థితికి వచ్చారు. స్టడీ సెంటర్ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ బాగుపడాలంటే వాళ్ళు రాజకీయంగా మొట్టమొదటిసారిగా పైకి వస్తే తద్వారా చైతన్యం పెరుగుతుంది, లాబియింగ్ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్లే చేస్తామని ఒక నమ్మకం వస్తుంది. ఆ తర్వాత ఆర్థికంగా ఎదుగుదల రావాలి, డబ్బులు సంపాదించాలి. అది సంపాదించాలంటే పిల్లల్లో బాగా చదివిస్తే తద్వారా వీళ్ళు కష్టపడినా పిల్లలు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల వస్తే ఆటోమేటిక్గా సమాజంలో మీకు కల్చరల్గా పైకి వస్తారు. ఒక 10 మంది కానీ బాగా డబ్బులు సంపాదించే మార్గం తెలిస్తే ఆ 10 మందిని చూసి ఇంకొక 1000 మంది ఇన్స్పైర్ అవుతారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఎక్కడికక్కడ చర్చ జరుగుతుంది. అందరూ కూడా పైకి పోయే పరిస్థితి, ముందుకు వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇలాంటి చేయడం కోసమే ఆ రోజు మనం చేశాం. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 40 రోజుల్లో ప్రతి ఒక్క మండలానికి మీరు వెళుతున్నారు. ఆ మండలంలో ఆ మండల పరిధిలో ఉండే తెలుగుదేశం పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఆ కులంలో ఎవరికైతే పలుకుబడుందో, ఆ కులం కోసం, ఆ ప్రాంతం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు కూడా ఈ మీటింగ్ పిలవండి. వాళ్ళ ఆలోచన తీసుకోండి. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్.
దానికోసం నేను పనిచేస్తున్నా. పేదరికం లేని